మంచిర్యాల జిల్లా వడ్ల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం డాక్టర్ రాజా రమేష్ బాబు. చెన్నూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలోని దుబ్బపల్లి, పొన్నారం, దుగ్నేపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తూ దుగ్నేపల్లి దగ్గర కాంటా లోపం వల్ల ప్రతి బస్తాకు కేజీ నుండి కేజీన్నర తూకం వేసి రైతులను మోసం చేయటం, పొన్నారం దగ్గర రైతుల వడ్లు కొని రసీదు ఇచ్చే సమయంలో వడ్లకు సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు జత చేసి ఈ యొక్క రైతుల వడ్లని వారికి కొంత భాగం కేటాయిస్తూ మోసం చేయడం, అలాగే దుబ్బపల్లిలో ప్రతి లారీకి 8 క్వింటాళ్ల వడ్లను తక్కువ వచ్చినవి అనే సాకుతో అక్కడున్నటువంటి రైతులను మోసం చేయడం ఈ 3 వడ్ల కొనుగోలు సెంటర్లలో జరుగుతున్నటువంటి అవినీతి ఆధారాలను చూపిస్తూ ఇటు చర్యలకు పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులపై అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క వడ్ల కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో జేసీ వినతిపత్రం అందజేసిన చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు, ఎంపీపీ మంత్రి బాపు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మాజీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు సమ్మిరెడ్డి, సోమనపల్లి ఎంపీటీసీ తుమ్మల తిరుపతి రెడ్డి, గోగుల రవీందర్ రెడ్డి, కిరణ్, అర్జున్ రెడ్డి, రవీంద్ర గౌడ్, మల్లన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకొక దగ్గర కాంటా వేస్తున్నారు. కాంటా వెయిట్ మిషన్లోనే కేజీ 600 గ్రాములు అది రాత్రి వచ్చింది. వేరే వెయిట్ మిషన్ తీసుకొచ్చి వెయిట్ చేస్తేనేమో 2 కిలోలు, సపోజ్ 20 కిలోలు వస్తే దీంట్లో 18 కిలోల 400 గ్రాములే వస్తున్నాయి. అంటే అంత చులకనగా రైతులను మోసం చేయడం కష్టపడితే వస్తుంది. మరి వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా వాళ్ళని ఎవరైతే వాళ్ళని ఓనర్షిప్ ఉన్నారో